క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ బైబిల్ స్టడీ విత్ సూజన్ చదివు కార్యక్రమానికి స్వాగతం. ఈ బైబిల్ స్టడీ కార్యక్రమంలో భాగంగా మనం పునీత యోహాను గారు రాసినటువంటి దర్శన గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. ఈ దర్శన గ్రంథాన్ని ప్రొటెస్టెంట్ సోదరులు ప్రకటన గ్రంథం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇప్పటి వరకు మనం 14 అధ్యాయాలను ధ్యానించాము. ఇవాళ మనం 15, 16 అధ్యాయాలను ధ్యానించబోతున్నాము. ఇందులో ప్రత్యేకించి దేవుడు యెరూషలేము మీదకి ఒక చివరి శిక్షణ తీసుకొని రాబోవడాన్ని మనము నేర్చుకుంటాము. సో 15వ వచనం, అప్పుడు దివియందు నేను మరి ఒక ఆశ్చర్యకరమగు సంకేతమును చూసితిని. 7 అరిష్టములను ధరించిన 7 దేవదూతలు నాకు అచ్చట గోచరించిరి. ఇవి తుది జాడ్యములు, ఏలైన వానితో దేవుని ఆగ్రహము పరిసమాప్తమాయను. అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్ పాత నిబంధనలో మనం చూస్తాము. అదేంటో మీరు గెస్ చేయండి, చూద్దాం. దివియందు నేను మరి ఒక ఆశ్చర్యకరమగు సంకేతమును చూసితిని. 7 అరిష్టములను ధరించిన 7 దేవదూతలు. సో 7 అనేది పరిపూర్ణ సంఖ్య, ఇంతటితో పరిపూర్ణం కాబోతోంది. ఒకటో విషయం. రెండవది 7 అరిష్టములు అని అన్నాడు. సో అరిష్టము అంటేనే ఏంటి? ఒక చెడు జరగబోతోంది, ఒక తెగులు రాబోతోంది అనేది మనకు అర్థమవుతుంది. 10 అరిష్టాలను మనం పాత నిబంధనలో చూసాము. అక్కడ చూసాము, ఈజిప్టులో చూసాము. మోషే ఇజ్రాయేలీలని ఈజిప్టు నుంచి బయటికి తీసుకుని వచ్చే ముందుగా అక్కడ 10 అరిష్టాలను దేవుడు కలుగజేసినట్లుగా చూస్తాం. ఇక్కడ 7 అరిష్టాలు కనిపించబోతున్నాయి. సో సిమిలారిటీ మనం అర్థం చేసుకోవాలి. ఆ రోజు దేవుడు ఈజిప్టును శిక్షించాడు. ఈరోజు ఇక్కడ యెరూషలేముని 7 అరిష్టాలతో శిక్షించబోతున్నాడు. 7 అనేది పరిపూర్ణ సంఖ్య. సో 7 అరిష్టాలతో శిక్షించబోతున్నాడు అంటే ఆ 7 అరిష్టాలు ఎలా ఉండబోతున్నాయి? పరిపూర్ణంగా ఉండబోతున్నాయి. అంటే కంప్లీట్గా క్లీన్గా దాన్ని నాశనం చేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 2వ వచనం, అగ్నితో కూడి గాజు వలె మెరయుచు సముద్రం వలె విస్తరించి ఉన్న ఒక దానిని నేను అటు చూచితిని. ఆ మృగము పైనను దాని విగ్రహం పైనను గెలుపును సాధించిన వారి సంఖ్యచే సూచింపబడిన నామమును గలవాని పై విజయమును పొందిన వారిని కూడా నేను అటు చూస్తుని. వారు ఆ గాజు సముద్రం వలె గోచరించు దాని తీరమున నిలబడి ఉండేవి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిందంటే సముద్రం అనే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. సముద్రం చూడడానికి ఎలా ఉంది? అది నీటితో ఉంది, ప్లస్ గాజుతో నిండి ఉంది. అక్కడ మృగం ఉన్నారు. ఆ మృగంతో పాటుగా దాని మీద గెలుపును సాధించిన విగ్రహం పైనను గెలుపును సాధించిన వారిని, అనగా 2 ఉన్నారు. అటు రోమా రాజు ఉన్నాడు, రోమన్ రాజులకి సహాయం చేసినటువంటి ఇజ్రాయేలు యెరూషలేము పట్టణము ఉంది. అలాగే వారన్నిటి మీద విజయం సాధించిన వారు ఎవరు? పునీతులు, యేసుక్రీస్తు అపోస్తలులు. యేసుక్రీస్తు అపోస్తలుల యొక్క శిష్యులు, వారి యొక్క శిష్యులు, యేసుక్రీస్తు కొరకు ప్రాణాలు విడిచినటువంటి సామాన్య ప్రజలు, వీరందరూ కూడా అక్కడ ఉన్నారు. సో రెండింటికి మధ్య డిఫరెన్స్ చూపిస్తున్నాడంటేనే రాబోయేటప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళ మధ్య ఒక పోరాటం జరగబోతుంది. దాని గురించి కూడా మనము మాట్లాడతాము. 3వ వచనం, దేవుని సేవకుడకు మోషే గీతమును గొర్రెపిల్ల గీతమును వారు ఇట్లు పాడుచుంటారు. అక్కడ ఎవరైతే దేవుని తరపున నిలబడి ఉన్నారో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట? మోషే గీతమును గొర్రెపిల్ల గీతమును పాడుతున్నారంట. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు సముద్రం దగ్గరనే ఇట్లాంటి ఒక పాట పాడారు. ఎక్కడ పాడారు? మనం పాత నిబంధనలు అబ్జర్వ్ చేసినట్లయితే మోషే ఆ సముద్రమును చీల్చి జనాలందరినీ ఇటు పక్కకి తీసుకుని వచ్చిన తర్వాత దేవుని శక్తితో అక్కడ మోషే ఒక విజయ గీతాన్ని పాడటం మనం చూస్తాము. దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తూ అక్కడ ఒక గీతాన్ని రచించారు. దాన్ని మోషే గీతం అని చెప్పి, ఆ మోషే గీతం అని చెప్పేసి ఇజ్రాయేలీలు వాళ్ళు దాన్ని ఎప్పుడు పాడుతూ ఉండేవారు. ఆ పండుగ, పాస్కా పండుగ వచ్చినప్పుడల్లా కూడా దాన్ని గుర్తు చేసుకుని ఆ పాట పాడుతూ ఉండేవారు. అయితే ఇక్కడ ఇంకొక పదం యాడ్ అయింది చూడండి. దేవుని సేవకుడకు మోషే గీతమును గొర్రెపిల్ల గీతమును, అనగా అది పాత ఎక్సోడస్, అది పాత నిర్గమనము. ఇప్పుడు కొత్త నిర్గమనం రాబోతుంది. ఇప్పటి వరకు జనాలు, అప్పుడేమో ఇజ్రాయేలీలందరూ ఈజిప్టులో బానిసలుగా ఉన్నారు. అది ఫిజికల్ బానిసత్వం అనమాట. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? కొత్త నిబంధనలోకి వచ్చేసరికి జనాలందరూ పాపము అనేటువంటి బానిసత్వంలో పడిపోతూ ఉన్నారు. ఆ స్పిరిచువాలిటీ అనేది లేకుండా ఉండేటువంటి ఒక బానిసత్వంలో పడి ఉంటున్నారు. సో యేసుక్రీస్తు వచ్చింది ఎందుకు అని అంటే లిటరల్గా ఏదో దేశంలో ఇరుక్కుపోయి ఉన్న వాళ్ళని విభజించి తీసుకొని రావడానికి కాదు, వాళ్ళకి స్వాతంత్రాన్ని ఇవ్వడానికి కాదు. యేసుక్రీస్తు వచ్చింది ఎందుకు అని అంటే పాపము నుంచి విజయం పొందడానికి, పాపము మీద మనకు అధికారం దయచేయడానికి, మరణం మీద మనకి అధికారం దయచేయడానికి. అందుకనే ఇక్కడ ఇది న్యూ ఎక్సోడస్గా చూపిస్తున్నారు. ఒక కొత్త నిర్గమనము లాగా అనమాట. నిర్గమకాండం 2వ వెర్షన్ ఏదన్నా ఉంది అంటే అది ఇక్కడే అని మనం అర్థం చేసుకోవాలి. సో గొర్రెపిల్ల గీతములు వారు ఇట్లు పాడుతుంటే, సర్వశక్తిమంతుడగు దేవా ప్రభు, నీ కృత్యములు ఎంత ఆశ్చర్యకరములు, ఎంత మహిమాన్వితులు. సర్వజాతులకు చక్రవర్తి, నీ మార్గములు ఎంత నిర్దోషములు, సత్యానిత్యములు. ఓ ప్రభు, నీ నామమునకు భయపడని వాడెవడు? నీ మహిమను ప్రకటింపక తిరస్కరించు వాడెవడు? ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు. నీ సత్కార్యములు అందరికీ సువిదితమైనవి కనుక సకల జాతులు నిన్ను చేరి నిన్నే ఆరాధించును. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే పాత నిబంధనలో
వాళ్ళు ఒక దూడను చేసుకొని వాళ్ళు అక్కడ ఆరాధించబోయారు, కానీ దేవుడు అక్కడ ఖండించారు. కానీ ఇక్కడ ఒక గొర్రెపిల్ల కనిపిస్తుంది. గొర్రె పిల్లను ఆరాధించబోతున్నారు. గొర్రెపిల్ల అంటే లిటరల్గా ఒక గొర్రెపిల్ల కాదు, ఎందుకంటే అది ఒక జంతువు. కానీ గొర్రెపిల్లతో పోలుస్తున్నటువంటి యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు. యేసుక్రీస్తుని ఆరాధించబోతున్నారు. అంతేకాదు, యేసుక్రీస్తుని ఏ రూపంలో ఆరాధించబోతున్నారు? గొర్రెపిల్ల రూపంలో. లిటరల్గా యేసుక్రీస్తు లేడు చూడండి అక్కడ, గొర్రెపిల్ల రూపంలో. అనగా గొర్రెపిల్ల అనగానే మనకేం గుర్తు రావాలి? పాస్కా పండుగ గుర్తు రావాలి, శరీర రక్తములు గుర్తు రావాలి. సో మనమందరం కథోలికులము, ప్రత్యేకించి ప్రొటెస్టెంట్లో ఈ ఆరాధన ఎక్కడ మీకు కనిపించదు. కేవలం కథోలిక చర్చిలో మాత్రం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దివ్య ప్రసాద మందసం ఉంటుంది. దివ్య ప్రసాద మందసం ముందు ఆరాధనలు జరుగుతూ చూస్తూ ఉంటాము. దివ్య ప్రసాద రూపంలో ఉన్నటువంటి యేసుక్రీస్తుని మనం ఆరాధిస్తూ ఉంటాము. దానికి బేసిక్ ఫౌండేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 5వ వచనం, తరువాత దివ్యందలి సాక్ష్యపు గుడారము గల ఆలయము తెరవబడుట చూచితిని. 7 జాడ్యములు కలిగిన 7 దేవదూతలు ఆలయం నుండి బయలువెడలి, వారు తెల్లని వస్త్రములను ధరించి ఉండిరి. వారి వక్షముల యందు బంగారపు పట్టీలు ఉండెను. సో మళ్ళీ ఇప్పుడు 7 మంది దేవదూతలు కనిపిస్తున్నారు. 7 మంది దేవదూతల చేతుల్లో 7 శిక్షలు వాళ్ళ చేతుల్లో ఉండబోతూ ఉన్నాయి. సో అది ఒక ఫైనల్ శిక్ష, అది ఇంకా దారుణమైనటువంటి శిక్ష. 7 అనేది పరిపూర్ణ సంఖ్య కాబట్టి ఆ పరిపూర్ణ స్థాయిలో ఇక శిక్ష పడబోతుంది అని చెప్తూ ఉన్నాం. 8వ వచనం, దేవుని మహిమ నుండి శక్తి వెలువడిన ధూపంతో ఆ ఆలయం నిండి ఉండెను. ఆ 7 దేవదూతలచే కల్పించబడిన 7 జాడ్యములు ముగియేంత వరకు ఎవరునూ ఆ ఆలయం నందు ప్రవేశింపజేయలేకపోయిరి. సో దేవుని ఆలయం అక్కడ మనకు కనిపిస్తుంది, కానీ దేవుని ఆలయంలో ప్రవేశించాలి అని అంటే ప్రవేశించలేకపోతున్నారు. ఎందుకు అని అంటే ఒక శిక్ష అనేది కంప్లీట్ కావాలి. యెరూషలేము మీద ఆ శిక్ష కంప్లీట్గా పూర్తి స్థాయిలో పూర్తి అయిపోయినాక అప్పుడు మాత్రమే జనాలు దేవుని యొక్క ఆలయంలోకి వెళ్ళగలరు. ఎందుకంటే నువ్వు పాత యెరూషలేము అనేది ఉండగా కొత్త యెరూషలేము అనేది నిర్మించడం అసాధ్యము. కాబట్టి ఈ చర్చ్ ద్వారా ఎవరైతే రాబోతూ ఉన్నారో దేవుని దగ్గరికి, వాళ్ళందరూ వెయిట్ చేయాలి. ఎందుకంటే పాత యెరూషలేము నాశనం కావాలి, అప్పుడు కొత్త యెరూషలేము అనేది అఫీషియల్గా రాజ్యం చేయడం ప్రారంభిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఇది 15వ అధ్యాయానికి సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు 16వ అధ్యాయంలో ప్రత్యేకించి ఆ 7 శిక్షలను దేవుడు యెరూషలేము పట్టణం మీద కుమ్మరించడం మనం చూడబోతూ ఉన్నాం. 16వ అధ్యాయము 1వ వచనం, అప్పుడు ఆ దేవాలయంలో నుండి ఒక గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో పలుకుట వినబడెను. దేవుని ఆగ్రహంతో కూడిన 7 పాత్రలను భూమిపై క్రొమ్మరింపుడు పొండు అని ఆ స్వరము పలికెను. అప్పుడు దేవాలయంలో నుంచి ఒక పెద్ద స్వరం వినిపించింది. ఏమనంటే, ఇదిగో మీ చేతుల్లో ఆగ్రహం యొక్క పాత్రలు ఉన్నాయి కదా, ఆ పాత్రలను తీసుకుని వెళ్ళి ఆ భూమి మీద పడేయండి, ఆ ఇజ్రాయెల్ దేశం మీద పడేయండి అని దేవుడు చెప్పడం మనం చూస్తున్నాం. 2వ వచనం, కావున మొదటి దేవదూత భూమిని చేరి తన యొక్క చేతి పాత్రను కుమ్మరించెను. ఆ మృగము ముద్రను ధరించిన వారికి, దానిని ఆరాధించిన వారికి శరీరములపై భయంకరమైన బాధాకరములకు పుండ్లు పుట్టెను. సో ఇక్కడ మొదటి పాత్ర పడేయగానే మనకి ఇది పాత నిబంధనలో అది కూడా గుర్తు రావాలి. అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఈజిప్ట్ దేశంలో దేవుడు అరిష్టాలను కలిగిస్తున్నప్పుడు అక్కడ కూడా వాళ్ళు శరీరం మీద అనేకమైనటువంటి రోగాలతో సతమతమయ్యారు. అలాగే ఇప్పుడు ఎవరైతే ఆ మృగమును పూజించిన వాళ్ళు ఉన్నారో, ఆ అధికారంతో ఎవరైతే ఇప్పటి వరకు క్రైస్తవులను హింసించాలని చూశారో, సో వాళ్ళందరి మీద శిక్ష రాబోతుంది. ఆ సీజర్ను పూజించిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు శిక్ష పడబోతుంది. అంటే పర్టిక్యులర్గా ఎవరు అని అంటే దేవుని యొక్క ఇజ్రాయెల్ దేశంలోని యాజకులు, వాళ్ళందరికీ కూడా శిక్ష రాబోతుంది. వారి శరీరముల మీద పుండ్లు రాబోతున్నాయి. సో ఏదైనా పుండ్లు అనేవి మోస్ట్లీ వాళ్ళు విధించినటువంటి రోమన్లు విధించినటువంటి శిక్షల వల్ల వచ్చినటువంటి పుండ్లు. 3వ వచనం, అంతటా 2వ దేవదూత తన పాత్రను సముద్రం మీద కుమ్మరించెను. దాంతో ఆ జలమంతయు మృతుని రక్తము వలె మారిపోయాను. ఆ సముద్రంలో ఉన్న జీవులన్నిటినీ చనిపోయాను. ఇట్లాంటి సిమిలర్ ఎక్స్ప్లెనేషన్ మనం ఇంతకుముందు అధ్యాయాల్లో కూడా చూసాం ఆల్రెడీ. సో అంటే ఈ ఈవెంట్స్ అన్నీ కూడా స్ట్రైట్ లైన్లో జరగట్లేదు. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, అట్లా జరగట్లేదు. ఇవన్నీ కూడా సర్క్యులర్ మోషన్లో జరుగుతున్నాయి. అంటే ఒక శిక్ష అనేది వచ్చింది, ఆ శిక్ష అనేది ఎలా జరిగింది అనేది ఒక చోట ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అది ఒక రౌండ్ అనుకుంది. ఆ రౌండ్ అయ్యి మళ్ళీ కొంచెం ముందుకెళ్తుంది, కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ అక్కడ శిక్ష ప్రకటించబడుతుంది. ఆ శిక్ష అంతా జూమ్ చేసి ఆ శిక్ష ఎలా జరిగిందని మళ్ళీ ఒక రౌండ్ మళ్ళీ ఇలా ముందుకెళ్తుంది. సో ఆ విధంగా ఇలా రౌండ్ వచ్చి ముందుకి, రౌండ్ వచ్చి ముందుకి, రౌండ్ వచ్చి ముందుకి, ఈ విధంగా ఇందులో ఉన్నటువంటి ఆ రైటింగ్ స్టైల్ అంతా కూడా సర్క్యులర్ మోషన్ అంటారు. సో రాత పద్ధతుల్లో ఇది కూడా ఒక విధానం అనమాట. అంటే ఒక ఘటన జరిగింది అని దాని ఘటన గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఘటనలో ఏం జరిగింది అనేది మళ్ళీ తర్వాత వచనాలు, అంటే ఆ శిక్ష అంతా పూర్తి అయిన తరువాత మళ్ళీ అక్కడ లోతుగా జూమ్ చేసి అక్కడ ఏం జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని సర్క్యులర్ మోషన్ ఆఫ్ రైటింగ్ అని అంటారు. రాత శైలుల్లో ఇది ఒక భాగం. మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం, పద్యాలు చదివి ఉంటాం, కవితలు చదివి ఉంటాము, గద్య భాగం చదివి ఉంటాము.
సో ఇట్లా ఈ రాత శైలుల్లో ఇది కూడా ఒక విధానము. పునీత యోహాను గారు ఆ విధానంలో రాస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. సో రెండవ దేవదూత వచ్చి ఆ చాలిస్ని అనగా రెండవ దేవదూత తన పాత్రను సముద్రం మీద కుమ్మరించాడంట. సముద్రం మీద కుమ్మరించగానే జలమంతా కూడా మృతుని రక్తంలాగా మారిపోయిందంట. ఇదే ఇమేజినరీ మనకు పాత నిబంధనలో ఒకటి కనిపిస్తుంది. ఏంటి ఆ ఇమేజరీ? రైట్, నైలు నది ఎర్రగా మారిపోవడం. అక్కడ నైలు నది మీద శిక్ష పడింది, ఇక్కడ యెరూషలేం మీద శిక్ష పడుతూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అక్కడేమో సముద్రాన్ని తెరచి దేవుడు సహాయం అందించాడు, ఇక్కడేమో సముద్రం మీదనే శిక్ష వేస్తూ ఆ ఇజ్రాయేలీని మరింతగా ఇబ్బందులు పెట్టబోతున్నారు. 4వ వచనం, పిమ్మట మూడవ దేవదూత తన చేతి పాత్రను నదుల మీదను నీటి ఊటల మీదను కుమ్మరించను, దానితో అవి రక్తములయ్యను. ఇంతకు ముందు కూడా సేమ్ ఇదే చదివాము, కాకపోతే దాని డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఏం జరిగింది అనేది లోతుగా ఇక్కడ వివరిస్తున్నారు. అప్పుడు జలాది దేవదూత ఇట్లా పలుకుతూ వింటిని, భూత వర్తమాన కాలంలో ఉన్న పవిత్రుడా, నీవు న్యాయవంతుడవు, ఏలైనా నీవు అటుల తీర్పు విధించితివి, ఏలైనా పరిశుద్ధుల ప్రవక్తల రక్తమును చిందింపజేసితిరి కదా, కనుకనే వారు త్రాగుటకు రక్తమును వసగితివి, వారికి యోగ్యమైన దానినే వారు పొందుతున్నారు. ఇక్కడ బబులోను అని ఇజ్రాయేల్ అనే పేరు కనిపించలేదు కదా అని చెప్పేసి మీరు ఏమీ కన్ఫ్యూజ్ అయిపోవాల్సిన పని లేదు, మిస్అండర్స్టాండ్ చేసుకోవాల్సిన పని లేదు. ఒకవేళ యెరూషలేం అనే పేరు కనిపించకపోయినప్పటికీ ఈ శిక్ష అంతా జరుగుతున్నది యెరూషలేం మీదనే, ఇజ్రాయెల్ దేశం మీదనే అని మళ్ళీ ఎక్కడో చోట అర్థం చేసుకోవడానికి చిన్న చిన్న క్లూ ఇస్తాడు యోహాను గారు. సో అదే ఇక్కడ 6వ వచనంలో ఇచ్చాడు, ఏలైనా పరిశుద్ధుల ప్రవక్తల రక్తమును చిందింపజేస్తేవి కదా, కనుకనే వారు తాగుటకు రక్తమును వసేటివి. సో ఎవరు ఈ రక్తాన్ని చిందించింది? మనకి యేసుక్రీస్తు కూడా చాలా చాలా క్లియర్గా చెప్పాడు. చూడండి, మత్తయి శుభవార్త 23వ అధ్యాయము. మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 35వ వచనము. దీని ఫలితంగా యేసుక్రీస్తు అక్కడ ఉన్నటువంటి పరిచయులు అధికారులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. దీని ఫలితంగా నీతిమంతుడకు హేబేలు హత్య మొదలుకొని ఆలయమునకు బలిపీఠముకు మధ్య మీరు బలిగావించిన బరాకియా కుమారుడకు జకరియా హత్య వరకు చిందించిన నీతిమంతుల రక్తాపరాధము మీపై పడును. వీటన్నిటికీ గాను ఈ తరము వారు శిక్షను అనుభవించి తీరుదని మీతో నిశ్చయంగా చెబుతున్నాను అని ఎవరన్నారు? యేసుక్రీస్తు అన్నాడు. సో అందుకనే ఆ తరం మీదనే యేసుక్రీస్తు మాట ఎప్పుడు చెప్పాడు? క్రీస్తు శకం 30. ఇదిగోండి, ఒక 100 పేజీలు అటు తిప్పేసరికి క్రీస్తు శకం 70 వచ్చేసింది. సో 30, 70 అంటే కరెక్ట్గా 40 సంవత్సరాల తేడా. సో యేసుక్రీస్తు ఎంత ఎగ్జాక్ట్గా ప్రవచించారో చూడండి. ఒక తరము అంటే ఇజ్రాయెల్ దేశం ప్రకారం 40 సంవత్సరాలు. ఆ 40 సంవత్సరాల్లోనే శిక్ష వచ్చి వాళ్ళ మీద పడింది. 7వ వచనం, అంతటా బలిపీఠం నుంచి ఓ కంఠస్వరము, సర్వశక్తిమంతుడు వగు ప్రభు దేవా, నీ నిర్ణయములు సత్యానిత్వములు న్యాయసమ్మతములు అని పలుకుట నాకు విదితమయ్యను. ఈ దేవదూత ఈ యొక్క స్వరం ఎక్కడి నుంచి వినిపించింది? బలిపీఠం నుంచి ఒక స్వరం వినిపించిందంట. బలిపీఠం నుంచి ఇంతకు ముందు ఒక స్వరం వినిపించింది. ఎక్కడ వినిపించింది? మనకి 7వ అధ్యాయంలో వినిపించింది. 6వ అధ్యాయంలో వినిపించింది. 6వ అధ్యాయంలో 9వ వచనంలో ఉంది ఏమని? అనంతరం గొర్రెపిల్ల 5వ ముద్రను విప్పిన అంతటా దైవపీఠము కింద, దైవపీఠం అనగా బలిపీఠము కింద దేవుని వాక్కును ప్రకటించి విశ్వాసపాత్రులై సాక్షులై తత్ఫలితంగా మరణించిన వారి ఆత్మలను చూసి పెద్ద స్వరములతో వారు ఇట్లా అరిచితిరి, సర్వశక్తిమంతుడు వగు ప్రభు పవిత్రుడా సత్యస్వరూపి, భూలోకవాసులను తీర్పుకు గురి చేయకుండా ఎన్ని నాళ్ళు? మా రక్తం నిమిత్తం వారిని శిక్షించుట ఎన్నడు అని అడుగుతున్నారు. సో ఇక్కడ వాళ్ళకి శిక్ష పడింది కాబట్టి వాళ్ళు ఏ విధంగా అయితే ఫస్ట్ పొగిడారో అదే విధంగా ఇక్కడ కూడా పొగుడుతున్నారు. ఇక్కడ ఏమని పొగిడారు? 6వ అధ్యాయంలో సర్వశక్తిమంతుడు వగు ప్రభు పవిత్రుడా సత్యస్వరూపి అని పొగిడారు. మళ్ళీ ఇక్కడ నుంచి అదే స్వరం అదే విధంగా ఎక్కడ వినిపిస్తుంది? సర్వశక్తిమంతుడగు ఓ ప్రభు నీ నిర్ణయములు సత్యానిత్యములు న్యాయసమ్మతములు. అంటే ఆ యెరూషలేం మీద శిక్ష పడగానే అక్కడ ఉన్నటువంటి పునీతులు, బలిపీఠం కింద ఉన్నటువంటి పునీతులు అంటూ ఉన్నారు, ప్రభు నిజంగా నువ్వు ఇప్పుడు మాకు న్యాయం తీసుకుని వచ్చావు, ఎందుకంటే వారు మమ్మల్ని అందరినీ చంపారు, నిన్ను కూడా చంపారు, ఇప్పుడు వాళ్ళు శిక్షను అనుభవిస్తున్నారు, ఇప్పుడు సరిపోతుంది అనే లెక్క చెప్పడం మనం చూస్తున్నాం. 8వ వచనం, పిమ్మట 4వ దేవదూత తన చేతి పాత్రను సూర్యునిపై కుమ్మరించను, తన ప్రచండమగు ఉష్ణముతో సూర్యుడు మానవులను దహింప అనుమతి పొందెను. ఆ ఉష్ణ తీవ్రత చేత మాడిపోయిన మానవులు ఈ జాడ్యములకు అధిపత్యకు దేవుని నామమును దూషించితిరి, కానీ వారి తమ పాపములకు పశ్చాత్తాపపడుట గాని దేవుని మహిమను స్తుతించుట గాని చేయలేదు. సో పాత నిబంధన నుంచి దేవుడు చెప్పుకుంటూనే వస్తున్నాడు, శిక్ష రాబోతుంది అని చెప్తూనే ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా తన భూలోకంలో ఉన్నప్పుడు తన శిష్యుల
ప్రజలకు చెబుతూ ఉన్నాడు, ఉన్నటువంటి ప్రజలు ఎదురుగా చెప్తున్నాడు, ఒక దినం రాబోతుంది, మీరు ఇబ్బంది పడబోతున్నారు, ఎప్పటికైనా పశ్చాత్తాపపడాలని చెప్తూనే ఉన్నాడు. వాళ్ళు వినలేదు. ఈ ఈ శిక్షలు అన్నీ జరిగేటప్పుడు కూడా, ఆ సమయంలో కూడా దేవుడు సమయాన్ని వసులుతున్నాడు. అయినప్పటికీ కూడా వాళ్ళు తెలుసుకోకుండా ఇంకా ఇంకా తప్పులు చేస్తున్నారు, ఇంకా దేవుణ్ణి దూషించడానికి ముందుకెళ్తున్నారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళు దూషించడమే పనిగా పెట్టుకున్నారు, కానీ దేవా నేను తప్పు చేశాను అని వాళ్ళు ఎవరు మాట్లాడడం లేదు. ఈ రోజుల్లో మనం కూడా చాలాసార్లు దేవుణ్ణి తిడతా ఉంటాం ఏదన్నా కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు తప్ప, దేవుని అవును దేవా నేను తప్పు చేశాను, నా పొరపాటు ఇది అని దేవుని ఎదుట తమ పాపములను ఒప్పుకోవడానికి మాత్రం ముందుకు రాదు. కానీ ఏదైనా తప్పు జరిగితే, ఏదైనా పొరపాటు జరిగితే, దేవుడు ఏదైనా చిన్న శిక్ష విధించగానే వెంటనే దేవుని తిట్టడానికి మనము సిద్ధమైపోతాం. కానీ అలా ఉండకూడదు. ఎందుకంటే ఇజ్రాయేలీలు పాత నిబంధనలో అలాగే ఉన్నారు, అందుకని వాళ్ళు శిక్ష పొందారు. మనం అలా ఉండకూడదు అని అంటే, మనం ఇలాంటి శిక్షలను పొందకూడదు అని అంటే మనము పశ్చాత్తాపడాలి, మన తప్పులను మనం తెలుసుకుని దేవుని ఎదుట వాటిని ఒప్పుకోవాలి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, 8-9 వచనాల్లో ఒక సూర్యుడి ద్వారా వేడి చాలా ఎక్కువగా కలగబోతుంది. ఇది దీనికి ఆపోజిట్ అనమాట. అంటే పాత నిబంధనలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎండ వారికి తగలకుండా వాళ్ళు ఎడారిలో నడుస్తూ ఉన్నప్పుడు, ఇజ్రాయెల్ దేశానికి రావాలని ఈజిప్ట్ నుంచి బయలుదేరినప్పుడు వాళ్ళకి ఎండ తగలకుండా దేవుడు ఏం చేశాడు, ఒక మేఘ స్తంభాన్ని అడ్డుగా పెట్టాడు. మేఘాలను అడ్డంగా పెట్టి చల్లగా ఉండేటువంటి సిచ్యువేషన్ని వాళ్ళకి కల్పించాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, దానికి ఆపోజిట్ చేస్తున్నాడు. ఆ మేఘాలను తీసేసి సూర్యుడికి అనుమతిస్తున్నాడు, వాళ్ళని శిక్షించండి, ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు, ఆ తప్పు వాళ్ళు ఇప్పుడు తెలుసుకోవాలని చెప్పి దేవుడు అక్కడ శిక్షించడం మనం చూస్తున్నాం. పాత నిబంధనలకు అంతా కూడా ఆపోజిట్ ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి తప్పులను ఒప్పుకోకపోవడం వలన. 10వ వచనం, అనంతరం 5వ దేవదూత తన యొక్క చేతి పాత్రను మృగము యొక్క సింహాసనంపై క్రొమ్మరించెను. ఆ మృగరాజ్యము అంధకారము ఆవరించెను. బాధచే జనులు తమ నాలుకలను కొరుక్కునేది, తమ బాధలకు కురుపులకు దివ్యందలి దేవుని దూషించిరి, కానీ తమ దుర్మార్గముల నుండి మాత్రం వారు మరలలేదు. సో దేవుడు అక్కడ ఒక ఏమని చేసిన మృగరాజ్యం మీద అంధకారం ఆవరించేలాగా చేశాడు. అంటే ఒక చీకటిని కలుగజేశాడు, వాళ్ళకి ఒక ఇబ్బందిని కలుగజేశాడు. ఇది కూడా పాత నిబంధనలో సేమ్ అట్లాగే అంధకారం కలుగుతుంది. ఏది ఈజిప్టు అరిస్టాన్లో మనం చూస్తే అక్కడ కూడా అంధకారం అనేది కనిపిస్తుంది. అక్కడ ఫరో రాజు యొక్క హృదయం కఠినంగా మారిపోయింది. ఇక్కడ ప్రజలు కూడా స్టిల్ దేవుణ్ణి తిడుతూ ఉన్నారు, ప్లస్ దేవుణ్ణి దూరం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు తప్ప పశ్చాత్తాపడడానికి మాత్రం ట్రై చేయట్లేదు. 12వ వచనం, అప్పుడు 6వ దేవదూత యూఫ్రటీసు మహానదిపై తమ పాత్రను కుమ్మరించెను. తూర్పు నుండి వచ్చే రాజులకు మార్గం సిద్ధం చేయుటకు ఆ నది ఎండిపోయెను. యూఫ్రటీస్ నది అనేది సాధారణంగా ఈస్ట్ నుంచి వెస్ట్ని డివైడ్ చేయడానికి ఉన్నటువంటి ఒక నది అనమాట. సో ఇప్పుడు మామూలుగా మనం చూస్తూ ఉంటాం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్స్ ఎలా డిసైడ్ చేస్తారంటే, ఒక నదిలో సగం మధ్యలో కరెక్ట్గా గీత గీస్తారనమాట. నదిలో సగం పక్క నుంచి అటుపక్క, సగం పక్క ఇటు పక్క అనమాట. సో ఆ విధంగా ఈస్ట్ను వెస్ట్ను డివైడ్ చేసేది. ఆ రోజుల్లో ఫిజికల్ బయోగ్రఫీ ఏంటంటే, ఫిజికల్ పొజిషన్ ఏది అని అంటే ఆ యొక్క యూఫ్రటీస్ నది. ఆ యూఫ్రటీస్ నదిలో నుంచే జనాలు అవతల నుంచి శత్రు రాజ్యాలు దాటుకొని వచ్చి ఇజ్రాయెల్ ప్రాంతంలోకి, ఇజ్రాయెల్ నుంచి యూదా ప్రాంతంలోకి ప్రవేశిస్తారు. సో ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, అంతకుముందు పాత నిబంధనలో ఏం చేశాడు, సముద్రాన్ని చీల్చి ఇజ్రాయేలీలను అవతలికి తీసుకొచ్చి తర్వాత సముద్రాన్ని మూసేసి శత్రువుల నుంచి కాపాడాడు ఇజ్రాయేలీని. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నాడు, ఆ యూఫ్రటీస్ అది నది ఎండిపోయేటట్టు చేస్తున్నాడు. అది ఎండిపోతే ఏమవుతుంది, శత్రువులు అవతల నుంచి యువతలకు వస్తారు, ఇటు పక్క నాశనాన్ని తీసుకొని రాబోతున్నారు, ఇటు మీద యుద్ధాలను తీసుకురాబోతున్నారు అనేటువంటి అర్థం. సో దేవుడే అక్కడ వాళ్ళకు ఒక మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఎవరికి, శత్రువులకి. ఎందుకంటే మనం ఇంతకు ముందే చదివాం, యెషయా గ్రంథంలో చాలా క్లియర్గా చెప్పాడు, నేనే మీకు శత్రువును కాబోతున్నాను, ఎందుకంటే నేను మిమ్మల్ని మోసుకొని వచ్చినప్పటికీ మీరు దాన్ని గుర్తుంచుకోలేదు, మీరే నాకు అన్యాయం చేయాలని చూశారు. సో ఇప్పుడు నేను మిమ్మల్ని శిక్షించబోతున్నాను. 13వ వచనం, అంతలో కప్పల వల్లే కానవచ్చుచున్న 3 అపవిత్ర ఆత్మలను చూసి, అవి సర్పము నోటి నుండి, మృగం నోటి నుండి, అసత్య ప్రవక్త నోటి నుండి ఒకటొకటిగా వెలువడెను. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ట్రినిటీకి ఆపోజిట్గా కనిపిస్తుంది. మన యొక్క దేవునిలో పితా, పుత్ర, పవిత్రాత్మ అని 3 వ్యక్తులు ఇండివిజువల్గా ఉన్నారు. 3 సర్వశక్తిమంతులు, 3 తాము అనుకున్నది చేయగలరు, 3 కలిసి ప్రేమ అనేటువంటి భావనలో వాళ్ళు ఏకమై ఉన్నారని మనం నమ్ముతున్నాం. అట్లాగే ఇక్కడ ఆ ట్రినిటీ అనేది దేవునికి ఆపోజిట్ రూపంలో ఎలా ఉంటుంది అనేది ఇక్కడ యోహాను ప్రవక్త మనకు వివరిస్తూ ఉన్నాడు. ఏమని, అంతలో కప్పల వల్లే కానవచ్చుచున్నా అని అన్నాడు. కప్పలు అనగానే మనకి ఏం గుర్తు రావాలి, పాత నిబంధనలు ఈజిప్ట్ సిచ్యువేషనే గుర్తు రావాలి. ప్లస్ దానికి ఇంకొక మాట ఏమని యాడ్ చేస్తున్నాయంటే, 3 అపవిత్ర ఆత్మలు కనిపిస్తున్నాయంట. అవేంటి, ఒకటి సర్పము నోటి, సర్పము అనగా మొట్టమొదటి సైతాను, రెండవది మృగము అంటే ఎవరు,
రోమా నగరము. మూడవది ఎవరు? అసత్య ప్రవక్త. అసత్య ప్రవక్త అంటే ఎవరు? ఇజ్రాయెల్ దేశము. ఇజ్రాయెల్ దేశం లేదా సన్హెడ్రిన్ సభ. ఎందుకంటే వాళ్ళే రోమన్లతో కుమ్మక్కయి క్రైస్తవులను హింసించడానికి ముందుకొచ్చారు. 14వ వచనం, మహాత్మ్యములను ప్రదర్శించు దయ్యముల ఆత్మలే అవి భువియందలి రాజుల దరిచేరును, సర్వశక్తిమంతులకు దేవుని మహాదినమున ఆయనతో యుద్ధము వనర్చు వారిని కూడదీయుటకై అవి ప్రయత్నించును. సో దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. ఎవరి తరపున? క్రైస్తవుల తరపున. క్రైస్తవుల తరపున దేవుడు నిలబడబోతుంటే వీరు వెళ్ళి ఎవరి తరపున నిలబడ్డారు? రోమా తరపున నిలబడి క్రైస్తవులను తీసుకుని వెళ్ళి ఈ రోమాకు అప్పగిస్తున్నారు. అది ఎవరి జీవితంలో కాదు, స్ట్రైట్గా యేసుక్రీస్తు జీవితంలోనే నెరవేరినట్లుగా మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు వచ్చింది ఎందుకు? ఇజ్రాయేలీలని కాపాడటానికి వచ్చాడు. ఇజ్రాయేలీలను దేవుడు ప్రేమించాడు కనుక వాళ్ళందరికీ సువార్తను అందించి వాళ్ళ హృదయాలను దేవుని తట్టు మరల్చడానికి వచ్చారు. కానీ వీళ్ళు ఏం చేశారు? రోమన్లతో కుమ్మక్కయ్యి యేసుక్రీస్తుని చంపేశారు. అంటే ఈ అసత్య ప్రవక్త అంటే ఎవరో కాదు, సన్హెడ్రిన్ సభ. ఆనాడు ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశంలోని నాయకులు వాళ్ళందరూ కలిసి రోమాతో, ఆ మృగంతో వాళ్ళు ఒప్పందం చేసుకుని యేసుక్రీస్తుని చంపేసినట్టుగా మనం చూస్తున్నాం. 15వ వచనం, ఆలకింపుడు, నేను దొంగ వలె వచ్చుచున్నాను, మెలకుగా ఉండి తమ వస్త్రములను కాపాడుకుని వాడు ధన్యుడు. అప్పుడు అతను దిగంబరిగా తిరగవలసిన అవసరం ఉండదు, 10 మందిలో సిగ్గుపడవలసిన అవసరం తప్పును. సో ఇక్కడ దేవుడు క్రైస్తవులతో పాటుగా ఇజ్రాయేలీలకి మరొక హెచ్చరిక జారీ చేస్తున్నాడు. ఇదిగో ఇజ్రాయేలీలకు నేను చాలాసార్లు చెప్పాను, వారు వినలేదు, వాళ్ళు శిక్షణ అనుభవిస్తున్నారు. క్రైస్తవులారా మీరు కూడా ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. అదేంటంటే నేను దొంగ వలె వస్తున్నాను. సో ఒక రోమ రాజ్యం వచ్చి యెరూషలేము మీద పడితేనే సిచ్యువేషన్ ఎలా ఉందో మీరు చూశారు. ఇప్పుడు నేను దొంగలాగా రాబోతున్నాను, రెండో రాకడలో రాబోతున్నాను. సో అప్పటికినా మీరు దేవుని మార్గంలో లేకపోతే క్రైస్తవులారా మీకు కూడా ఇలాంటి సిచ్యువేషనే రాబోతుంది. 16వ వచనం, అప్పుడు ఆ ఆత్మలు రాజులందరినీ ఒక చోట చేర్చను, ఆ ప్రదేశం హీబ్రూ భాషలో ఆర్మగెడ్డోను అని పిలువబడును. సో ఈ ఆత్మలు ఏం చేసినాయి అంటే 3 ఆత్మలు రాజులందరినీ ఒక చోట చేసినాయి అంట. రాజులందరూ అని అంటే ఎవరు? ఆ యొక్క రోమన్కు సంబంధించినటువంటి రాజులు, సైనికులు, దానికి సంబంధించినటువంటి యుద్ధము. సో ఇక్కడ ఆర్మగెడ్డోను అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఈ ఆర్మగెడ్డోను అనగానే ఇదేదో భవిష్యత్తులో వస్తుంది, అప్పుడేదో యుద్ధం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఏదేదో కొంతమంది ఊహించుకుంటుంటారు. కాదు, ఇజ్రాయెల్ దేశంలో ఈ ఆర్మగెడ్డోన్ అనేది మౌంట్ గిడ్డోన్ అని పిలుస్తుంటారు. ఇది గిడ్డోన్ అనేది ఒక పర్వతము ప్లస్ పర్వతం ఉందంటే సాధారణంగా దాని దగ్గర మైదాన ప్రాంతం ఉంటుంది. సో ఆ మైదాన ప్రాంతం అనమాట. ఇక్కడ చాలా యుద్ధాలు జరిగాయి. ఇది ఫిజికల్ లొకేషన్ అనమాట ఆర్మగెడ్డోన్. సో ఈ ఆర్మగెడ్డోన్లో మన క్రైస్తవులు అనగానే కల్వరి కొండ ఎంత పవిత్రమో, లేదా కల్వరి కొండ అనగానే యేసుక్రీస్తు యొక్క శ్రమలు ఎలా గుర్తొస్తాయో, యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టిన సిచ్యువేషన్ ఎట్లా గుర్తొస్తుందో, ఈ ఆర్మగెడ్డోన్ అనగానే యూదులకు సీన్ గుర్తొస్తుంది. అదేంటంటే పాత నిబంధనలో చాలా మంది రాజులు ఉన్నారు. ఆ రాజుల్లో కొంతమంది మంచి రాజులు ఉన్నారు, కొంతమంది చెడ్డ రాజులు ఉన్నారు. కొంతమంది ఒక రాజు వచ్చి మంచిగా దేవుని యొక్క ఆజ్ఞలన్నింటినీ నెరవేరుస్తాడు, దేవుడు చెప్పినటువంటి పనులను చేస్తాడు. ఆ తర్వాత రాజు చనిపోతాడు, ఇంకో కొత్త రాజు వస్తాడు, వాడు అన్ని ఇతర దేవుళ్ళ విగ్రహాలను తీసుకొని వచ్చి, లేదంటే యావే దేవునికి సంబంధించినటువంటి ఆచారాలన్నింటినీ నాశనం చేస్తూ బలులను దూరం పెడితే, ఇట్లా ఒక మంచి రాజు, ఒక చెడ్డ రాజు, ఒక మంచి రాజు, ఒక చెడ్డ రాజు, ఇట్లా జరుగుతూ ఉండేది హిస్టరీ. మీరు ఈ రాజుల గ్రంథాలన్నింటినీ చదివితే అదే సీన్ కనపడుతుంది. మొత్తం పేజీకి ఓ రాజు మారుతూ ఉంటాడు. ఆల్మోస్ట్ ఒక 40-50 మంది రాజుల చరిత్ర మనకు అక్కడ వివరించబడి ఉంటుంది. సో ఒక రాజు మంచుడు, ఒక రాజు చెడ్డడు, ఒక రాజు మంచుడు, ఒక రాజు చెడ్డడు, ఇట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆ మంచి చెడ్డ రాజుల పరంపరలో మంచి రాజుల్లో ఒకానొక రాజు యోషియా. ఆ యోషియా చివరి మంచి రాజు అనమాట. ఆ తర్వాత వచ్చినటువంటి రాజుల వల్ల ఇజ్రాయెల్ దేశం మరింతగా చిన్నాభిన్నం అయిపోయింది. సో ఆ యోషియా రాజు ఒక యుద్ధంలో గిడ్డోన్ అనేటువంటి ప్రాంతంలోనే పోరాడుతూ తన ప్రాణాలను అక్కడ వదులుతాడు. సో ఇజ్రాయేలీలందరికీ కూడా ఆ గిడ్డోన్ అనేటువంటి ప్రాంతం చాలా పవిత్రమైంది. మనం కల్వరి కొండని ఎంత పవిత్రంగా చూస్తామో, ఇజ్రాయేలీలు, యూదులు ఆ గిడ్డోన్ అనేటువంటి ప్రాంతాన్ని యోషియా రాజును గుర్తుంచుకొని వాళ్ళు అంత మంచిగా దాన్ని చూసుకుంటారనమాట. ఆ ప్రాంతాన్ని గౌరవిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆ ప్రాంతంలో యుద్ధం జరగబోతుంది అనగానే ఇజ్రాయేలీలకు ఒక విషయం అర్థమవుతుంది. మనం క్రైస్తవులు ఏదేదో పెట్టకథలన్నీ దీనికి అల్లుకుంటాం, కానీ ఇజ్రాయేల్ పరిభాషలో అక్కడ వాళ్ళు అర్థం చేసుకున్నది ఏంటంటే మంచికి చెడుకు యుద్ధం జరగబోతుంది. ఆర్మగెడ్డోన్ అనగానే ఒక మంచి రాజు అక్కడ మరణించాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అక్కడ మంచికి చెడుకు యుద్ధం జరగబోతుందని బేసిక్ అండర్స్టాండింగ్ యూదులకు అర్థమవుతుంది. మన క్రైస్తవులు ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్ తెలియని వాళ్ళు ఇక వాళ్ళకు నచ్చిన పెట్టకథలన్నీ దీనికి అల్లుకుంటూ ఉంటారు. ఏదేదో ఇతర దేశాలకి, ప్రపంచ దేశాలన్నిటికీ ఆర్మగెడ్డోన్ అనేటువంటి ఒక పెద్ద యుద్ధం జరగబోతుంది, అది ఇదని ఏదో పెట్టకథలు చెప్పుకుంటుంటారు, వాళ్ళని వదిలేసేయండి. 17వ వచనం, అంతటా దేవదూత తన చేతి పాత్రను గాలిలో కుమ్మరించెను. అప్పుడు దేవాలయంలోని సింహాసనం నుండి ఒక గంభీర ధ్వని ఇట్లు వినిపించెను, సమాప్తమైనది అని ఆ స్వరము పలికెను.
సమాప్తమైనది. ఈ మాట ఎక్కడ వింటాం మనము? ఎస్, యేసుక్రీస్తు శిలువ మీద ఉండగా పలికినటువంటి ఎన్నో మాట? 7వ మాట. నెంబర్లు అబ్జర్వ్ చేయండి ఎంత గొప్పగా. ఇక్కడ 7వ దూతే సమాప్తమైంది అని పలికాడు. యేసుక్రీస్తు శిలువ మీద 7వ మాటగా సమాప్తమైనది అని పలకడం మనం చూస్తున్నాం. సమాప్తమైందంటే ఇది సమస్తం అయిపోయింది. సో అక్కడ ఏం లేదు, ఇక్కడ ఏం లేదు. యేసుక్రీస్తు అక్కడ చనిపోయాడు. భూమి మీద తను నెరవేర్చవలసినటువంటి కార్యక్రమాలన్నీ నెరవేర్చి ఆయన సమాప్తమైందని పలికాడు. ఇక్కడ 7వ దేవదూత అప్పటి వరకు జరిగిన శిక్షలన్నీ అయిపోగా అప్పుడు సమాప్తమైనది అని పలికింది. ఏం సమాప్తమైంది? మృగం ఇంకా యాక్టివ్గానే ఉంది, అసత్య ప్రవక్త ఇంకా యాక్టివ్గానే ఉంది, సర్పము యాక్టివ్గానే ఉంది. కానీ సమాప్తమైంది ఏంటి? శిక్షలు. యెరూషలేము మీద విధించబడినటువంటి శిక్షలు సమాప్తమయ్యాయి. కానీ ఇంకా ఏముంది మిగిలి? రైట్, ఆ మృగంతో, తర్వాత ఆ అసత్య ప్రవక్తతో, ఆ తర్వాత సర్పంతో దేవుడు పోరాడబోయేటువంటి సీన్ మనకు కనిపిస్తూ ఉంటుంది తర్వాత అధ్యాయాల్లో. 19వ వచనం, ఆ మహానగరము 3 భాగములుగా చీలిపోయాను, అన్ని దేశముల అందరి నగరములను ధ్వంసమయ్యాను. మహానగరముకు బబులోనియాను దేవుడు మరువలేదు. తన ప్రచండ ఆగ్రహమునకు మద్యమును ఆ నగరము తన మద్యపాత్రం నుండి తాగునట్లు దేవుడు వనర్చను. ద్వీపములు అంతరించను, పర్వతములు అదృశ్యమయ్యను. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇదంతా ఒక ఇమేజ్ రూపంలో చెప్తున్నారు. అది లిటరల్గా మనము అర్థం చేసుకోవడానికి ట్రై చేయకూడదు. ఆ మహానగరం 3 భాగాలుగా చీలిపోయింది. మహానగరం ఏంటి? యెరూషలేము. 3 భాగాలుగా ఎలా చీలిపోయింది? ఇజ్రాయేల్ తరపున నిలిచినటువంటి ఇజ్రాయేల్ పౌరులు, అంటే వాళ్ళు దేవుని యేసుక్రీస్తుని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. 2వది క్రైస్తవులు, 3వది దేవునికి వ్యతిరేకంగా నిలిచినటువంటి వ్యక్తులు. అంతకు ముందంతా కూడా ఇజ్రాయేల్ అంటే కేవలం మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు. సో మంచి వాళ్ళని ఉంచుతాను, చెడ్డవాళ్ళని శిక్షిస్తాను అనే విధంగా దేవుడు చెప్పేవాడు. ఆ తర్వాత కొద్ది కాలం వచ్చేసరికి ఏమైంది? ఇజ్రాయేల్ మొత్తాన్ని శిక్షిస్తాను అని చెప్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ 3 భాగాలు అయింది. ఎందుకంటే 12 × 12 కావాలి, 1,44,000. సో 1,44,000 మంది అక్కడ మనకు కనిపించాలంటే 12 మంది పాత నిబంధన నుంచి ఉండాలి, 12 మంది కొత్త నిబంధన నుంచి ఉండాలి. అవన్నీ కూడా ఈ 3 భాగాల్లో నెరవేరుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత చూస్తే ఆ దేశములందరి నగరములను ధ్వంసమయ్యను. కేవలం యెరూషలేము అనేటువంటి నగరమే కాదు, ఆ రోజుల్లో చాలా నగరాలు ఉన్నాయి ఇజ్రాయెల్ దేశంలో. ఆ నగరాలన్నీ కూడా నేలమట్టమయ్యాయి. తర్వాత ఆ దేవుడు ఆ బబులోనును మరవలేదు, దానికి శిక్ష విధించాడు. దానికి అవసరమైనటువంటి మద్యపాత్ర నుంచి అది తాగేటట్లుగా చేశాడు. అంతేకాదు ద్వీపములు అంతరించను, పర్వతములు అదృశ్యమయ్యను. ద్వీపములు, పర్వతములు అంటే ఏంటి? అక్కడ ఉన్నటువంటి యూదా నాయకులు, సన్హెడ్రిన్ సభ అనేది యేసుక్రీస్తుకి అన్యాయపు శిక్ష విధించింది. అందుకని ఆ సన్హెడ్రిన్ సభ అనేది ఇప్పుడు లేదు. ఇప్పుడు ఇంకా ఆ యూదా రోమన్ యుద్ధం తర్వాత ఆ సభ అనేది కనిపించకుండా పోయింది, దేవాలయం కనిపించకుండా పోయింది. ఎందుకంటే దేవాలయం కంటే గొప్పవాడు ఒకటి ఇచ్చట ఉన్నాడు అని యేసుక్రీస్తు చెప్తే దేవాలయాన్ని చంపడానికి చూశారు. సో ఆ దేవాలయం లేకుండా పోయింది. అదేవిధంగా అందులో ఉన్నటువంటి నాయకులు, సన్హెడ్రిన్ సభ నాయకులు లేకుండా పోయారు. పరిచయులు, సద్దుషీయులు, ఆ వ్యవస్థలన్నీ ఏవి కూడా ఇప్పుడు లేవు. కొంతమంది స్కాటర్ అయినటువంటి యూదులు అక్కడక్కడ ప్రార్థనలు చేసుకుంటూ ఇప్పుడు ప్రపంచంలో ఉన్నారు తప్ప అప్పటి వ్యవస్థలు ఇప్పుడు ఒక్కటి కూడా లేవు. 21వ వచనం, ఆకాశం నుండి మనుషుల మీద వడగండ్ల వాన కురిసెను, అందు ఒక్కొక్క శిలయు మనుగు బరువు గలదైనట్లు తోచెను. ఆ వడగండ్ల జాడ్యము మహాదారుణమైనది, కనుకనే ఆ వడగండ్ల వానకు మానవులు దేవుని దూషించిరి. సో ఆ వడగండ్లు అని అంటే ఏంటి అని అంటే ఆ బండలు, యెరూషలేము దేవాలయాన్ని కట్టినటువంటి రాళ్ళు. ఈ రోమన్లు ఆ దేవాలయాన్ని దోచుకునేటప్పుడు ఆ రాళ్ళ మధ్యలో ఉన్నటువంటి బంగారాన్ని తీసుకోవడం కోసం ఒక్కొక్క రాయిని తోసేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? మళ్ళీ 23వ అధ్యాయం మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 2వ వచనం, వీటన్నింటినీ అనగా దేవాలయపు రాళ్ళన్నింటినీ మీరు చూస్తున్నారు కదా, ఇది రాతిపై రాయి నిలవకుండా పడగొట్టబడునని మీతో చెప్పుచున్నానని యేసుక్రీస్తు చెప్పాడు. సో అదే ఇక్కడ నెరవేరుతుంది. ఆ రాళ్ళన్నీ పడిపోతూ ఉన్నాయి. ఆ రాళ్ళ కింద ఇజ్రాయేలీలు నాశనం అయిపోతూ ఉన్నారు. లిటరల్గా వాళ్ళు రాళ్ళ కింద పడి చనిపోతున్నారని కాదు, ఆ దేవాలయం పడిపోతుంది అని అంటేనే యూదుల యొక్క అంతం అనేది అక్కడే మొదలైంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇది 15, 16 అధ్యాయాలకు సంబంధించినటువంటి విషయం. 17వ అధ్యాయాన్ని మనం నెక్స్ట్ ధ్యానిస్తాం. 17వ అధ్యాయంలో దేవుడు యెరూషలేము ఒక గొప్ప వేశ్యగా మనకు చూపించబోతున్నాడు. ఎందుకు శిక్ష విధించాడు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. వాళ్ళకు బాగానే తెలుసు, మనకు అర్థం కావాలి. ఎందుకనంటే యెరూషలేము అనేది ఒక పెద్ద వేశ్యలాగా మారిపోయింది. కాబట్టి ఆ యెరూషలేముని నాశనం చేశానని దేవుడు చెప్పడం మనం చూస్తున్నాం. ఆ యెరూషలేము ఏం చేసిందో, ఇప్పటి వరకు యెరూషలేము మీద శిక్షలన్నీ వచ్చి పడ్డాయి. కానీ ఆ యెరూషలేము ఏం చేసిందో 17వ అధ్యాయంలో మనము
చూడబోతున్నాము. ఇంతవరకు 15-16 అధ్యాయాల్లో మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి, మీకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.